ఇది స్ప్రెడ్ ఎట్లా అవుతుందో తెలుసుకుందాము ఒకరి నుంచి ఒకరికి. ముఖ్యంగా వీటిని రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటారు. అంటే వైరస్ ఉన్న వాళ్ళకి తుమ్మిన కానీ దగ్గిన కానీ ఆ డ్రాప్లెట్స్ అనేది ఎయిర్లో ఉంటాయి. వీటి వల్ల మిగతా వాళ్ళకి రిస్క్ అనేది ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మనం తాకినా కానీ వాళ్ళతో చుట్టుపక్కల కానీ రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రాప్లెట్స్ అనేది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు గాలి ఉండడం వల్ల కొన్ని మనం చైర్లో కావచ్చు, టేబుల్స్ పై కావచ్చు, బెడ్లో కావచ్చు, సోఫాలో కావచ్చు, ఆ సర్ఫేస్లో ఉండిపోతాయి పార్టికల్స్ అనేది. సో వాటిని టచ్ చేసినప్పుడు ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ మోస్ట్ కామన్లీ పిల్లలు కావచ్చు ఆర్ మరీ వయసు ఎక్కువ వాళ్ళు చూస్తుంటాము. అలాగే క్యాన్సర్ పేషెంట్స్లో ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ అనేది తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళలో ఎక్కువ చూస్తుంటాము. అండ్ వీళ్ళ లక్షణాలు క్యాన్సర్ పేషెంట్స్లో ఎలా డిఫరెంట్గా ఉంటుందో తెలుసుకుందాము. నార్మల్ వాళ్ళతో పోలిస్తే క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి రోగనిరోధక వ్యవస్థ అనేది తక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేది సివియరిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆయాసం కానీ, దగ్గు కానీ. అలాగే ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్ అడ్మిషన్ కావచ్చు, ఆక్సిజన్ సపోర్ట్ కావచ్చు, వీళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ వైరస్ అనేది చాలా రోజుల పాటు శరీరంలో ఉండిపోతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వీళ్ళని సెపరేట్గా ఉంచుతాం, అంటే ఐసోలేషన్ అని అంటారు. వీటి వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. సో వీటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాము, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్లలో. సో మీకు చెప్పినట్టు వీళ్ళలో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీళ్ళు క్రౌడ్లో కావచ్చు, అలా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల మనకి వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ అనేది చేయాల్సి వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇలా సింప్టమ్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి టచ్ అయినప్పుడు, అట్లా ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ అనేది చేయాల్సి వస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఈ వైరస్కి ఇంకా వ్యాక్సినేషన్ అనేది ఇంకా ట్రయల్స్లో ఉంది. లైక్ మిగతా వ్యాక్సిన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, నిమోకోకల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఈ క్యాన్సర్ పేషెంట్స్కి రికమెండ్ చేస్తూ ఉంటాము. బట్ ఈ వైరస్కి ఇంకా వ్యాక్సిన్ అనేది ట్రయల్స్లో ఉంది. అలాగే కొన్ని యాంటీబాడీస్ కానీ, కొన్ని కొత్త థెరపీస్ అవన్నీ కూడా మనకి ట్రయల్స్లో ఉన్నాయి ఈ వైరస్ యొక్క. సో టు కంక్లూడ్, ఈ వైరస్ అనేది ఇట్స్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్. ఊపిరితిత్తులు లైక్ అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. వీటి వల్ల క్యాన్సర్ పేషెంట్స్ అనేది వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు ట్రీట్మెంట్ అప్పుడు కావచ్చు, పోస్ట్ ట్రీట్మెంట్ అప్పుడు కూడా మాస్క్ అనేది వేసుకోవాలి. అండ్ రెగ్యులర్ హ్యాండ్ వాష్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ క్రౌడ్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాగే మీకు ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు మీరు వెంబడే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అలా తెలిసినప్పుడు మనం అర్లీగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి ఉంటుంది. దీనివల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ ఆల్సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఎలాంటి కమెంట్స్ ఉన్నా యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.